మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోతున్నా ఏమనడానికి లేదు, పుట్టింటికి మన నూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నానికి చెప్పండి, అడిగితే నేను అన్నాను చెప్పండి. మాట్లాడుతున్నాను ఈ ముఖ్యమంత్రినయ్యా, నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో. చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోతున్నా నువ్వేం అనడానికి లేదు, నేను పని చేయాలంటే మన నూరికి పోతా, పుట్టింది మన నూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నాని గట్టిగా చెప్పండి, అడిగితే నేనున్నానని చెప్పండి. సేఫ్ డ్రైవర్ని మీరు బస్ ఎక్కే ఉంటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు నేను పని చేయాలంటే మన నూరికి పోతా, పుట్టింటికి మన నూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు నేనున్నానని చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నామంటే ప్రతి ఎలక్షన్లకు సూపర్ సిక్స్ అంటారు, ఒక్కసారన్నా నెరవేర్చినారా? ప్రజలకు ఎందుకు మొదలు పెడతారు? ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ 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 అన్నారు, ఫ్రీ ఫ్రీ అన్నారు. మా ఇంటి నెరవేర్చలేదు. ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? ప్రజల నుండి ఓట్లు వేయించుకున్నప్పుడు ఇంత ఆడబిడ్డలను మోసం చేస్తే మీకు పుట్టగతలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎందుకు చేయనప్పుడు దిగిపోండి, ఇప్పుడే దిగిపోండి. చంద్రబాబు నాయుడు గారు దిగి వెళ్ళిపోండి, దిగి వెళ్ళిపోండి. మీరు ఇక్కడి నుంచి మా కర్నూలుకి వెళ్ళాలంటే 500 ఛార్జీలు అవుతుంది. ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చినారు? అన్నారు. మాటలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలే ఆడవాళ్ళే మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు హామీని నిలబెట్టాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు చేపట్టారు. దీనిలో భాగంగా పీలేరుకి వెళ్తున్నటువంటి బస్సును మహిళా కార్యకర్తలంతా కూడా ఎక్కి ఉచిత బస్సు హామీని అమలు చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అమలు చేయాలంటూ వారంతా కూడా ప్రధాన డిమాండ్ వారిని తెరపై తీసుకొచ్చారు. ఈ యొక్క ఉచిత బస్సు హామీ అమలు చేయాలంటూ ఉన్నారు. ప్రధానంగా అమ్మా ఏం చెప్తానమ్మా, మీ ప్రధాన డిమాండ్ ఏంటమ్మా? మాకు ఉచిత బస్సు ఇస్తానని మాట ఇచ్చారు మహిళలకి, కాబట్టి ఖచ్చితంగా మాకు ఇప్పుడు 9 నెలలు అయింది, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఖచ్చితంగా వెంటనే మాకు ఉచిత బస్సు అమలు చేయాలి, మాకు సౌకర్యం కల్పించాలి. ఇప్పటి వరకు మాట ఇచ్చి మాట తప్పుతున్నారు. ప్రతిసారి ఇదేనా చంద్రబాబు నాయుడు చేసేది? మాట ఇవ్వడము, మాట తప్పడము, ఆయన ఇదే నిర్వాహకం అయిపోతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మహిళలంతా మేము గట్టిగా మాకు ఉచిత బస్సు కావాలి, మాకు ఇచ్చిన సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. చెప్పండి అమ్మా, ఈరోజు ఉచిత హామీ అన్నారు, ఈరోజు సూపర్ సిక్స్ ఏదైతే ఉచిత ప్రయాణం ఉచితంగా చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా, ఏం జీతం చూడాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు ప్రతి ఎలక్షన్లకు ఉచిత బస్సు ఫ్రీ 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 అన్నాడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇక్కడి నుంచి మేము కర్నూలుకి వెళ్ళాలంటే ఒక 600-1000 రూపాయలు అవుతుంది. మేము ఎలా వెళ్ళగలము? ఆ రోజు మీరు ఉచిత బస్ అని ఎలాగ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినారు? సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు నెరవేర్చలేకపోయినారు? నెరవేర్చలేనప్పుడు ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉండారు? ముఖ్యమంత్రిగా మీరు నెరవేర్చలేనప్పుడు దిగిపోండి. మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరూ అద్దుకొని ఉంటారు. అద్దుకొని ఉండి ఈయన పవన్ కళ్యాణ్ చూస్తే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు చంద్రబాబు నాయుడు గారితో, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చినారు కదా. డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు నెరవేర్చలేనప్పుడు నీ పథకాలన్నీ నెరవేర్చినప్పుడు దిగిపోవాలా. ఫ్రీ బస్ అనేది మాకు గ్యారెంటీగా నెరవేర్చకపోతే మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా
ధర్నా చేస్తాం. ఎందుకంటే మేము పేద ప్రభుత్వం, మాది మేము ఉండేది పేదలము, అంత పేదలమే కాబట్టి. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలంటూ ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో రాష్ట్రంలో తొలిసారిగా ఒక యొక్క వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు అభినయ్ రెడ్డి. సార్ చెప్పండి, ఓవరాల్గా సూపర్ 6 హామీలో ఫెయిల్యూర్ అయింది, ఈరోజు ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడానికి ప్రతిసారి ఏదో ఒక అబద్ధపు హామీలు ఇవ్వడం, గుప్పించడం, ప్రజలు వాటిని నిజమని నమ్మడం, దాని తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లేటు ఫిరాయించడం మామూలుగా జరుగుతూనే ఉంది. ఈసారన్నా చంద్రబాబు నాయుడు గారు మారతారు, కనీసం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఆయన ఎన్నికల ప్రసంగంలో చాలా స్పష్టంగా అమ్మ జూన్ 4 తర్వాత మీకందరికీ కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది, నేనే డ్రైవర్గా ఉంటాను, నేనే సేఫ్ డ్రైవర్గా మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేరుస్తాను, ఎవరైనా టికెట్కు డబ్బులు అడిగితే చంద్రన్న చెప్పారు అని చెప్పి స్పష్టంగా చెప్పినా దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆర్టీసీ బస్సులో ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం దీనిపైన ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్టీసీ బస్సులో ఎక్కి కండక్టర్ డబ్బులు అడగంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఆ వీడియోలో చెప్పారు, ఆ వీడియోని ప్లే కూడా చేశారు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని. మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి దిశానిర్దేశం దీని మీద రాలేదు, మేము మిమ్మల్ని ప్రయాణం చేసేందుకు అనుమతించమని చెప్పి ఈరోజు మహిళల హక్కుగా రాష్ట్రంలో ఫ్రీ బస్సు ఉండాల్సిన పరిస్థితి కాస్త పోయి ఆ హక్కు కోసం ప్రశ్నించినందుకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం అరెస్టు చేయబోతోంది. ఇక్కడి నుంచి నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తరలించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ప్రజల గొంతుగా ఎప్పుడు కూడా ప్రజలకు అందాల్సినటువంటి మేళ్లు ప్రభుత్వం నుంచి అందకపోతే ప్రశ్నిస్తూనే ఉంటుంది తప్ప ఇలాంటి అక్రమ కేసులకి, అరెస్టులకి బెదిరేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. తిరుపతి ప్రథమ మహిళ నగర మేయర్ కూడా ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి సీఎం ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలంటూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేడం, ఈరోజు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు వీడియోలో, ఎవరైనా టికెట్ ఛార్జ్ అడిగితే వీడియో చూసి చెప్పమని చెప్పి, ఈరోజు ఏ విధంగా చూడాలంటారు ఉచిత బస్సు హామీ? ముఖ్యంగా చట్టాలని చేతిలోకి తీసుకోవాలని కానీ, చట్టాలను ఉల్లంఘించాలని కానీ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, నాయకులు కానీ పార్టీలు కానీ ఎన్నికల ముందు హామీలు ఇస్తారు, కానీ స్వయాన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మూడోసారి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6 అని చాలా హామీలు ఇచ్చారు. అందులో మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్ ప్రయాణం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కానీ మన జరిగిన బడ్జెట్ పద్దుల్లో కానీ ఈ హామీలను నెరవేరుస్తామని ఎక్కడా కూడా పొందుపరచలేదు. అట్లాగే ఎన్నో హామీలు, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎన్నో హామీలు కరోనా లాంటి సమయంలో కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించారు. ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి కనీసం బడ్జెట్లో కూడా దాని కేటాయింపు జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమం చేస్తే కనీసం ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగి కనీసము మహిళలకి ఉచిత ప్రయాణం గురించి ఏమన్నా డెసిషన్ తీసుకోవచ్చని మా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు కానీ, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ అభినయ్ రెడ్డి గారు కానీ, మహిళా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా మహిళల గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో మేయర్గా మహిళ కాబట్టి మహిళల తరపున ఈ కార్యక్రమం, ఎందుకంటే హామీలు ఇచ్చింది స్వయాన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే అందరి ముందు ఇచ్చారు, ఎక్కడైనా మీరు ప్రయాణం చేయొచ్చని. కానీ అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి ఏమో మేము అలా చెప్పలేదు, జిల్లాల వరకే అని చెప్పారు. బడ్జెట్లో దీని గురించి ఏమీ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సూపర్ 6 హామీల పేరుతో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్ను వీరంతా కూడా తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా వీడియో చూపించారు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని చెప్పి, ఏం చెప్తున్నారు కండక్టర్? అవునండి, నిజంగానే ఈ వీడియోని పెట్టి మహిళలందరూ కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించగలరు అని ఆ రోజు హామీ అంతగా చెప్పాడే, అంత నమ్మకంగా. ఈరోజు కండక్టర్ గారు ఆ వీడియో చూపిస్తే దీనికి మాకు సంబంధం లేదమ్మా అని అంటున్నారు. మహిళలకి ఎలా అసలు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మగాడు దమ్మున్న నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు జగనన్న. ఆయన చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి మహిళలకి ఒక ఉదాహరణగా నిలబడ్డారు. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ అలివిలేని హామీలు కూడా కాదు, 6 హామీలు ఇచ్చారు. ఆ 6 కూడా అన్నిటినీ నిర్వీర్యం చేశారు. ఈరోజు మహిళల పేరుతో ఆడబిడ్డ నిధి రాలేదు, తల్లికి వందనం రాలేదు, కనీసం ఉచిత బస్సు అయినా ప్రయాణించడానికి ఆ మహిళలకి కల్పిస్తారని ఆలోచిస్తున్నాం. కానీ అది కూడా గోవింద అయ్యేట్టుగానే ఉంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి నాయకుల్ని ఎన్నుకున్నందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. విశ్వసనీయత మడమ తిప్పని నాయకుడు జగనన్న. ఆయన పరిపాలన ఎలా ఉందో అలాగే ఈ కూటమి నక్కల పరిపాలన ఎలా ఉందో ఒక చిన్న వ్యత్యాసం ప్రజలకు తెలియజేయాలనే మా అవినయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని చూసి ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ప్రభుత్వము అందించవలసిన హామీల కోసము పోరాటం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ అమలు చేయనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర మహిళలంతా కూడా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు ఉచిత బస్సు. ఈరోజు అధికారులు పట్టించుకోవట్లేదు. ఏ విధంగా చూడాలి? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కర్ణాటకలో హామీలు ఇచ్చారు, సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలానే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, అమలు చేశారు. వాళ్ళ హామీల్ని కనీసం ఈయన సీనియరు ఇండియాలోనే నెంబర్ 1 పొలిటీషియన్, నేనే నెంబర్ 1 అని చెప్పుకునే మన చంద్రబాబు గారు మినిమం 6 గ్యారెంటీలు ఇచ్చి నేనే సూపర్ డ్రైవర్ని అక్క చెల్లెమ్మకి సేఫ్ జోన్గా తీసుకొని పోతాంటే ఇదే ఏమో బహుశా మాకు తెలియదు. ఆయన గారు ఈ సేఫ్ జోన్లో దగ్గర 10 నెలలు అయిపోతా ఉంది. ఇప్పుడు దాకా ఈ బడ్జెట్లో అమౌంట్ కూడా కేటాయించిన ఘనత కూడా ఆయనకే చేరింది. ఏది ఎత్తుకున్నా ప్రతి ఒక్కటి చూస్తే మేం చేస్తాం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, ముసలమ్మలు నొక్తారని చెప్పిన వ్యక్తి. యాక్చువల్గా నువ్వు 75 ఇయర్స్ అంటే ముసలాయన వ్యక్తే, ఈజీగా నొక్కచ్చు. కానీ ఆ బటన్ నొక్కాలంటే అసెంబ్లీ సాక్షిగా భయం వేస్తున్నది అంటున్నావు. అమరావతికి 1,00,000 కోట్లు అంటున్నావు. మేనిఫెస్టోలో పెట్టినట్టు ఏమీ అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. రావడమే 4 నెలలకు కరోనా వస్తే 2 ఏళ్లు ఎలా సమర్థంగా ఎదురించి ప్రజలకి కష్టాలు లేకుండా సావులు తగ్గించి ఇన్ని చేస్తున్నారు. అదే 3 ఏళ్ల గవర్నమెంట్లో అప్పు పెద్ద తక్కువ చేసి బడ్జెట్లు బటన్ నొక్కి పేదవాళ్ళకి కష్టాలు లేకుండా తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నవాడైనా, మీకన్నా వయసులో చిన్నవాడైనా పరిపాలన చూసి నేర్చుకోండి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? బటన్ నొక్కడం పెద్ద విషయం ఉండదు. బటన్ నొక్కడం పెద్ద విషయమే కాదు, మళ్ళీ మీరు నొక్కేది ఇప్పుడు బటన్ నొక్కేది. మేము మహిళలకు ఇచ్చింది బస్సు, 6 హామీల బస్సు ఫస్ట్ నొక్కండి. ఇదే గ్యాస్ 3 సంవత్సరానికి 3 సిలిండర్లు, 1 సిలిండర్ లేకపోయా అది నొక్కండి బటన్. 18 ఏళ్ళు నిన్న అమ్మాయికి 1500 చెప్పారు, అది నొక్కండి బటన్. నిరుద్యోగ బుద్ధిని నొక్కండి. స్టూడెంట్ వీళ్ళు వచ్చి 5,000 నుంచి 10,000 వాలంటీర్ అన్నారు, వాళ్ళని పెట్టి వాళ్ళు గోస్ట్ కొట్టుకోకుండా అది నొక్కండి బటన్. రైతులకి 20,000 అని చెప్పి వాళ్ళకి నొక్కండి బటన్. అయ్యా కూటమి నాయకులారా, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి పంచి కట్టుకొని గుళ్ళు దేశాలంతా తిరగడం కదయ్యా. రాష్ట్రంలో ఎలా పోతున్నది అనేది ఒకసారి గుర్తించండి. ఖజానా లేదని మీరు అంటారు. మొన్నటిదాకా ఫుల్ ఖజానా మేమే చేసేస్తా ఉన్నారు. ఈరోజు ఖజానా లేకుండా సూపర్ 6 ఫెయిల్యూర్ అయిపోయి గవర్నమెంట్ అట్లు ఫెయిల్యూర్ అయింది. అంటే ఈరోజు బస్సు విషయంలో, ఉచిత బస్సు విషయంలో నిలువున మహిళలు మోసం చేశారు. పక్క రాష్ట్రాలు అమలు అవుతోంది, మన రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు? 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మీకు అమలు చేస్తాను,
అలాంటి అమలు చేసే పక్షంలో నేనే డ్రైవర్గా ఉండి మీరు ఎక్కడికైతే గమ్యం చేర్చాలో నేనే డ్రైవర్గా ఆ స్థానంలో ఉండి మిమ్మల్ని క్షేమంగా చేరుస్తాను. ఒకవేళ నేను డ్రైవర్గా రాని పక్షంలో ఎవరైనా కండక్టర్ కానీ డ్రైవర్ కానీ మిమ్మల్ని టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అని చెప్పి ఆ రోజు సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల దగ్గర ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6ని అమలు చేయలేను, స్వయంగా అసెంబ్లీలోనే ఒక పరిపాలనా అధ్యక్షుడు ఈ సూపర్ 6 హామీ ఇచ్చాను, దాన్ని అమలు చేయలేకపోతున్నానని చెప్పి తన యొక్క అసమర్థతను మరొకసారి నిరూపించుకున్నారు. ఈయన చెప్పిన సూపర్ 6లో విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్తో వాళ్ళని అడ్డివిరచడం జరిగింది. మొన్నటికి మొన్న 3 నెలల ముందు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా విద్యుత్ బకాయిలు పెంచి 9,720 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు పెంచి మరొకసారి మోసం చేయటం జరిగింది. ఈయనకు ఇది ఎప్పుడు అధికారంలోకి రావాలన్నా అమలు చేయలేనటువంటి హామీలు ఇవ్వటం, అధికారం వచ్చిన తర్వాత ఆ హామీలను తొంగలో తొక్కటం ఆయనకు పరిపాటైంది. కావున దయచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఒక వినూత్న నిరసన శ్రీకారం చుట్టారు. ప్రధానంగా మహిళలకు కావాల్సిన హక్కు ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయంగా అడగమని చెప్పారు. ఈరోజు అమలు కానటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలమ్మా? మహిళలు ఆయన హామీ ఇచ్చారు, ఆయన స్వయంగా హామీ ఇచ్చారు ఈరోజు. ఎందుకంటే మా ప్రభుత్వం రాగానే మేము మహిళలకి ఏ విధమైన చేయాల్సిన ఉచిత బస్సు కావచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు, ఏదైనా 3 సిలిండర్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మాకు హామీ ఇచ్చారు. కాబట్టి 10 నెలలైనా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా ఈరోజు అడిగే హక్కు మాకుంది, మాకు చేయాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది. ఈ హామీలు నెరవేర్చలేని పక్షంలో ఆయన హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేసి కూడా మేము మహిళలుగా ప్రశ్నిస్తున్నాం. హామీలు నెరవేర్చగలిగితే మీరు అధికారంలో ఉండండి, లేదంటే మీకు చేత కాకపోతే మీ పదవికి రాజీనామా చేసి సవ్యంగా చేయగల మంత్రిని ఎన్నుకునే బాధ్యత మాకుంది. కాబట్టి మేము ఈరోజు మహిళలుగా ప్రశ్నించే బాధ్యత మాకుంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి సూపర్ 6 హామీల పేరుతో నిలువునా మోసం చేసినటువంటి చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు హామీ విషయంలో మోసం చేసిన చంద్రబాబు వైఖరిని వీరంతా కూడా ప్రశ్నిస్తూ మహిళలంతా కూడా బస్సులో ప్రయాణిస్తూ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీని వారంతా కూడా ట్యాబ్లో ప్రదర్శిస్తూ తమ యొక్క నిరసన గలం ప్రదర్శిస్తున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు హామీని వెంటనే ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నటువంటి ప్రధాన డిమాండ్ను వీరంతా కూడా రాష్ట్ర మహిళల తరపున నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.